ఆనందమైన అనుభూతి. మనది ఒక మంచి విద్యను అందించే ఒక కేంద్రం. దీంట్లో క్రమశిక్షణతో పాటు మీ ఎడ్యుకేషన్ సంబంధించి మీ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ కావాల్సిన సమయం ఇది. When you are in Rome, behave like a Roman. When you are in AP Model School, Madanapuram, you must be, your behavior must be like role model of this school. ఇక్కడ మీతో పాటు చిన్నవాళ్ళు 6th క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. అదే జూనియర్ కాలేజెస్లో అయితే ఓన్లీ ఇంటర్మీడియట్ ఉంటారు. ఇక్కడ టీచర్స్ టీజీటీలు పీజీటీలు ఉంటారు, కానీ అందరూ ఈ స్కూల్ కోసమే పనిచేసేవారు. దాంట్లో వ్యత్యాసాలు అసమానతలు ఎటువంటివి ఉండవు. అవి మీరు గుర్తించవలసిన అవసరం ఉన్నది. అంతేకాకుండా మన విద్య అది పెరుగుతున్న కొలది మనలో వినయం కూడా పెరగాలి. కానీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మీలో చాలా మంది రెబెలియస్ అంటే అవిధేయులుగా చూస్తూ ఉంటున్నాం. ఎటువంటి అవిధేయత ఇక్కడ ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఈ ఫ్రెషర్స్ డే అనేది ఈ స్కూల్ ఆల్రెడీ 2 నెలలు అయిపోయింది. మనం ముందుగా పెట్టుకోవాల్సింది 2 నెలలు అయిపోయింది. మీలో చాలా మంది ఇక్కడే చదువుకొని ఇంటర్మీడియట్ కొనసాగిస్తున్నారు. మధ్యలో మీతో ఉండి ట్రిపుల్ ఐటీకి వెళ్ళే కొంతమంది అయితే పాలిటెక్నిక్ కాలేజెస్కి వెళ్ళారు కొంతమంది. ఆ రకంగా మొదట మీతో ఉండేవారు కొంతమంది బయటికి వెళ్ళిపోయారు కొన్ని కారణాల వల్ల. అయితే మరి ఇక్కడ ఈ స్ట్రెంత్ కన్ఫర్మ్. కాబట్టి మీరు ఎక్కువగా అకాడమిక్స్ లో ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇక్కడ చదివే 2 సంవత్సరాలు కూడా తల దించుకొని చదివితే భవిష్యత్తులో మీరు తలెత్తుకొని ఎక్కడైనా నిలవగలగాలి. అది మాత్రం గుర్తుంచుకోవాలి. 6th క్లాస్ 7th 8th 9th 10th ఇంచుమించు అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు సమానంగా వాళ్ళ స్ట్రెంత్ లో ఉంటారు. కానీ ఇంటర్మీడియట్ వచ్చేసరికి అబ్బాయిలు తక్కువ, అమ్మాయిలు ఎక్కువ. కాబట్టి అమ్మాయిలు ఎక్కువ అనేది ఒక ఎసెప్ట్ గా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి అమ్మాయిలు చదువుకోవడానికి మంచి ప్లేస్ ఇది. అదేవిధంగా అబ్బాయిలు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంది. కో ఎడ్యుకేషన్ ఈ రకంగా నడుస్తుంది. అంతేకాకుండా హాస్టల్, మీలో చాలా మందికి ఈ సంవత్సరం కూడా హాస్టల్ ఎక్కువ సీట్లు ఇచ్చాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ యాక్చువల్గా 25 మందికే అవకాశం ఉన్నది, కానీ 48 మందికి కూడా ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ హాస్టల్ సదుపాయం కల్పించడం జరిగింది. ఉన్నవాళ్ళు 65 మంది ఉంటే సుమారు 42 మందికి హాస్టల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతమంది అమ్మాయిలు వారి చదువును చక్కగా కొనసాగించుకోవడానికి ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. హాస్టల్ స్టూడెంట్స్ అందరూ కూడా హైలీ పెర్ఫార్మ్ గర్ల్స్ గా ఉండాలి. అదేవిధంగా అబ్బాయిలు తక్కువైనప్పటికీ కూడా మంచి డైమండ్స్ గా తయారవ్వాలి. కాబట్టి మరి మనకి ఇక్కడ ఏంటంటే చక్కని టీచర్స్ ఉన్నారు, హైలీ పెర్ఫార్మెన్స్ కలిగినటువంటి టీచర్స్ ఉన్నారు. వాళ్ళ నుంచి వారి నాలెడ్జ్ అంతా కూడా మీకు ఛార్జింగ్ అవ్వాలి మీ మైండ్స్ లో. అంతేకాకుండా ఏదో ఫంక్షన్ అంటే ఏదో గెంతడం, డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం కాదు. మీ జీవితాన్ని ఇక్కడ నిర్మించుకోవాల్సిన ఒక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దవలసిన అవసరం మన టీచర్స్ అందరిపైన ఉంది, నాతో సహా. కాబట్టి మేము మీ జీవితాలను నిర్మించే ప్రయత్నంలో మీ అందరి సహకారం ఉండాలి. ఎక్కువ మంది పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చేవారు చక్కగా చదువుకోండి.
మంచి పేరు ప్రఖ్యాతలు మీ కుటుంబాలకి మరి ఈ స్కూల్కి తీసుకువస్తారని ఆశిస్తూ మరి ఈ సంవత్సరం మంచి రిజల్ట్ 10th క్లాస్ సిబిఎస్ఈ అయిపోయింది. మరి వాళ్ళు కూడా మంచి రిజల్ట్ తీసుకురావడానికి సిద్ధపడుతూ ఉన్నారు.